ఆమంచి కృష్ణమోహన్కి ఏదైతే చీరాల మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచారు. ఆ తర్వాతన ఆయన 2014లో కాంగ్రెస్ పార్టీ పాడైపోయిందని చెప్పేసి సొంతగా ఒక పార్టీ పెట్టి పోటీ చేశారు. ఆయన ఒక్కడే పోటీ చేసి ఆయన ఒక్కడే గెలిచారు అక్కడ. ఆ తర్వాత ఆ పార్టీని తెలుగుదేశంలో విలీనం చేసి తెలుగుదేశం పార్టీ సభ్యుడిగా అటాచ్డ్ సభ్యుడిగా కొనసాగారు. ఆ తర్వాతన తెలుగుదేశం పార్టీ తరపు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఓటంపాలయ్యారు మొన్నటిసారి. అక్కడ కర్ణం బలరాం తెలుగుదేశం పార్టీ తరపున గెలవడంతో ఆ కర్ణం బలరాముని తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేర్చుకుంది. వాళ్ళ అబ్బాయికి ఇప్పుడు అక్కడ సీట్ ఇచ్చింది. ఈయన్ని పరుచూరు నుంచి పోటీ చేయమని. ఆ తర్వాత ఈయన కోరినటువంటి డిమాండ్ వాళ్ళు నెరవేర్చకపోవడంతో మొన్నటిదాకా అయితే పార్టీలోనే ఉన్నారు. రీసెంట్గా ఆయన రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ తరపున నామినేషన్ వేశారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఉన్నటువంటి కర్ణం చైతన్య కొన్ని కంప్లైంట్స్ పెట్టారు నిన్న. ఏదైతే అంతకుముందు ఆయన విద్యుత్ బకాయిలు పడి ఉన్నారు, ఆ బకాయిల్ని 5 ఏళ్లలో తీర్చడానికి ఓకే అయింది. కానీ అది తీర్చినట్టుగా లాస్ట్ ఇయర్ తీర్చినట్టుగా రిసిప్టులు లేవు అని చెప్పి అబ్జెక్షన్ చేసేటప్పటికి స్క్రూటినీలో నేను ఆపేశారు. ఇవి మేము వెంట పెట్టుకొచ్చుకోం కదా, రేపు 10 లోపు కావాలంటే మీకు సబ్మిట్ చేస్తామని ఆయన తరపున లాయర్లు చెప్తే సబ్మిట్ చేయమన్నారు. ఇవాళ పొద్దున 10ంటికి అవి సబ్మిట్ చేయడంతో ఆ నామినేషన్ ఓకే అయ్యింది. తద్వారా ఆమంచి కృష్ణమోహన్ పోటీలో ఉన్నట్టే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చినట్టే.